హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లల లంచ్ బాక్స్కి చూడండి, మునగాకు ఎగ్ చేసామని రెడీ చేశాను. ఉల్లిపాయలు, ఎగ్స్, మునగాకు తీసుకున్నాను. ముందుగా స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకోవాలండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, కొంచెమే ఆయిల్ పడుతుంది. నేనైతే ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నా. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఇది ఏంటంటే మునగాకు ఎగ్, పిల్లలకి ప్రోటీన్. మునగాకు చాలా హెల్తీ కదా, అందుకని ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను. ఆయిల్లో మనం ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తుంటే పిల్లలకు కూడా అలవాటు అయిపోతుంటుంది. మళ్ళీ ఒకసారి తీసుకొని మంచిగా కలుపుకోవాలి. పిల్లలు మామూలుగా ఆనియన్ ఎగ్ అంటే ఎవరైనా తింటారు మంచి ఇష్టంగా. చూడండి, మునగాకు మంచిగా వాటర్లో వేసి పెట్టిన మంచిగా కడిగి ఏదైనా మట్టి ఉన్న ఏదైనా వెళ్ళిపోతుంది, వాటర్ కిందకి వెళ్ళిపోచ్చేస్తుంది. మంచిగా మునగాకును ఉల్లిపాయలు వేసుకోవాలి. నేనైతే కొద్దిగా తీసుకున్నా, ఎందుకంటే 4 eggs కాబట్టి మునగాకు కొద్దిగానే తీసుకున్నా, ఎక్కువ తీసుకోలేదు. మామూలుగా ఆనియన్ లేకుండా మునగాకు ఎగ్ కూడా చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేసుకోండి. అవి ఆయిల్లో వేయగానే చూడండి, అసలు మునగాకు కనిపించదు. అది మగ్గాక కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు అయితే కామన్, ఏ కర్రీలైనా పసుపు వేసుకోవాల్సిందే. 1 టీ స్పూన్ ఉప్పు కారం వేసానండి. నెక్స్ట్ కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని అది మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఆయిల్ ఎక్కువగా అవసరమే లేదు దీంట్లో. 1 స్పూన్ అయితే చాలా బాగుంటుంది. మరి ఆయిల్ వేస్తే ఆయిల్ ఉంటుంది. నేనైతే 4 eggs పలగొట్టాను, అందులో 4 eggs వేసాను. కొద్దిగా మూత పెట్టేసుకోవాలి. మనము ఎగ్స్ కొట్టిన తర్వాత కొద్దిగా మగ్గనిద్దాము, ఒక 1 minute. చూడండి, ఆయిల్ మంచిగా రిలీజ్ అయింది చూడండి బయటికి. గరిటె తీసుకొని మెల్లిగా కలపాలండి. అది ఎలా అయినా స్మాష్ అవుతుంది, ముందునే అలా కాకుండా మెల్లిగా స్మూత్గా కలుపుకోవాలి. తర్వాత చూడండి ఎంత మంచిగా అయిందో. హెల్దీ మునగాకు ఎగ్ ఫ్రై రెడీ. పిల్లల లంచ్ బాక్స్. దీన్ని మనం రైస్తో కానీ చపాతీతో కానీ తినచ్చు. కానీ ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి పిల్లలకు వేడి చపాతీ మునగాకు ఎగ్ ఇస్తే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.